ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని, అది ప్రజలకు తెలపాలని నేను ఎంతో ప్రేమతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆకోరు లోయ అనబడేది చాలా ప్రాముఖ్యమైన ఒక లోయగా పేరుగాంచింది. ఎందుకు ఆకోరు లోయ అంతగా పేరుగాంచింది, అసలు ఆకోరు లోయ అంటే ఏమిటి అన్నది మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ కొలది మీ ముందుకు వస్తూ ఉన్నాను. అసలు ఆకోరు లోయ అంటే అర్థం ఏమిటి అని అంటే, బాధకరమైన లోయ అని అర్థం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి మీరు చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పబడి ఉంటాయి. అది ఒక బాధకరమైన లోయని యెహోషువ గ్రంథములోను, హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అది ఒక శ్రమగల లోయ అని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే నా ప్రియులారా, ఇశ్రాయేలును దేవుడు 430 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి మోషే గారిని నాయకుడిగా ఎన్నుకొని నాయకత్వంలో వాగ్దాన భూమికి నడిపిస్తున్న ఆ సందర్భంలో మోషే గారు మరణించాడు. ఆ మరణించిన తర్వాత ఆ బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అంతవరకు మోషే గారికి దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ, సారథ్య బాధ్యతలన్నీ యెహోషువ గారికి దేవుడు అప్పగించారండి. నాయకుడైన యెహోషువ యెరికో పట్టణం అది పట్టుకోకముందే ఇశ్రాయేల్ వారందరినీ పిలిపించి స్పష్టమైన ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమి హెచ్చరిక అంటే, ఈ పట్టణము అలాగే దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపించబడినవి. నా ప్రియులారా, నా ప్రజలారా, మీరు శ్రద్ధగా వినండి. ఈ పట్టణమైనను ఈ పట్టణంలో ఉన్న ప్రతిదీ యావత్తు, చిన్నదైనను పెద్దదైన మొత్తము సమస్తము యెహోవా వలన శపింపబడిని. ఈ శపింపబడిన దానిలో ఏ కొంచెమైనా మీరు తీసుకొనకూడదు. ఒకవేళ మీరు తీసుకుంటే శాపగ్రస్తులుగా మారిపోతారు, దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా ఉంటారు అని చెప్పి ఏది మీరు ముట్టకూడదు అని ఆ కాలంలో యెహోషువ జనుల చేత ఒక శపథం చేయించుకుంటాడు. అంటే మీరు ఏది ముట్టకూడదు అని చెప్పి, మీరు ముట్టను అని చెప్పి నాకు శపథం చేయండి అని చెప్పేసి ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట వారందరికీ చెప్పి వారి దగ్గర ఒక శపథం తీసుకుంటారు. అంటే నా ప్రియులారా, యెహోవా దృష్టికి ఎవరు శాపగ్రస్తులుగా మారతారు, యెహోవా కోపం ఎవరిపైన అది రేగుతుంది అన్నది తేట తెలివిగా ఇశ్రాయేలు జనాంగానికి చెప్పేశాడండి. అంటే ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఈ యొక్క యెరికో పట్టణమును కట్టించడానికి ఎవరైతే పూనుకుంటారో ఆ పూనుకున్న వాడి యొక్క ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చస్తాడు పునాది వేసినప్పుడు. దాని తలుపులను ఎవరైతే ఎత్తుతాడో వాడు కనిష్ట కుమారుడు, చిన్న కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పి తేట తెలివిగా చెప్పేస్తాడు. అయితే వీరిలో ఆకాను అనే ఒక వ్యక్తి దేవుని సేవకుడైన యెహోషువ గారి మాటను పెడచెవిని పెట్టేసి తన స్వచిత్తాన్ని ఆయన నెరవేర్చుకోవాలని చాలా ప్రయత్నము చేశాడు. ఆ ఫలితం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఈ యెహోషువ ఇశ్రాయేలులందరికీ చెప్పిన ఆ మాటను ఈ ఆకాను మాత్రం పెడచెవిని పెట్టేశాడు. జెరూహా కుమారుడైన ఆకాను ఒక వెండి పై వస్త్రమును, ఒక బంగారు కమ్మిని, ఆకాను యొక్క కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలన్నిటి సమస్తముని పట్టుకొని పోయి ఒక లోయలోనికి తీసుకువెళ్తారు. ఆ లోయకి ఎందుకు తీసుకువెళ్తారంటే, యెహోషువ గారు నాయకుడు చెప్పిన ఆ మాట ఇశ్రాయేల్ జనాంగం అందరూ విన్నారు. కానీ ఒక్క ఆకాను మాత్రం పెడచెవిని పెట్టి ఆ ఒక్క వెండి వస్త్రాలకు ఆశపడి, ఆ బంగారు కమ్మికి ఆశపడి యెహోషువ చెప్పినటువంటి ఆ మాటను ధిక్కరించడం వల్ల దేవుని యొక్క కోపము ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య రేగి దేవుడు యెహోషువకు చెప్తాడు, నేను చెప్పిన మాటను మీలో ఒకరు అవి పెడచెవిని పెట్టి ఆ చేయకూడదన్న పని చేశారు అని అన్నప్పుడు, ఆ ఒక్క పరిధిలో ఎవరు తేలారు అని అంటే ఆకాను గారే తేలారు. వెంటనే ఇశ్రాయేలు సర్వ సమాజం ఏం చేస్తారంటే, ఆకాను కలిగిన కుటుంబాన్ని అంతటిని ఒక లోయలోనికి తీసుకువెళ్ళి
వారందరినీ రాళ్లతో చావగొట్టి అగ్నితో కాల్చి వారిపైన రాళ్లతో పెద్ద కుప్పగా వేశారంట. అది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నేటికి ఆ రాళ్ల కుప్ప అలాగే ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ రాళ్లతో కుప్ప వేయబడిన తర్వాతే, వారు చంపబడిన తర్వాతే దేవుని యొక్క కోపోద్రేకము చల్లారింది. ఆ ఒక్క లోయలో ఎవరైతే చంపబడ్డారో, ఆ లోయలో ఎవరైతే హతులైపోయారో వారందరిని కాల్చిన ఆ తదుపరి దేవుని యొక్క కోపము చల్లారింది. కాబట్టే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ సందర్భానికి తగ్గట్టు, అందుకే ఆ ఒక్క లోయకు అది బాధకరమైన లోయ, శ్రమ లోయ, ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇంతవరకు మీరు ఆకోరు లోయ గురించి మీకు వివరణ తెలియకపోతే, ఆకోరు లోయ అనగా అది ఒక బాధకరమైన లోయ, శ్రమగల లోయ. ఈ లోయకు ఇంతగా పేరుగాంచడానికి గల కారణం ఏంటనంటే, దేవుని యొక్క మాటను, నాయకుడి యొక్క మాటను ధిక్కరించినటువంటి ఒకే ఒక్క ఆకాను వలన ఆకాను మాత్రమే హతుడైపోలేదు, వారి కుటుంబము కూడా ఇశ్రాయేలీయుల చేత రాళ్లతో కొట్టి చంపబడ్డారు, అగ్నిచే కాల్చబడ్డారు. రాళ్ల కుప్ప వారి పైన, వారి శవముల పైన, ఎముకల పైన కుప్పగా పేర్చబడ్డది. ఆ చరిత్రే ఆకోరు లోయ చరిత్ర. ప్రభు పేరట ఈ యొక్క మాటలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ కొలది మీ ముందుకు ఈ మాటలు తెచ్చాను. నా ప్రభు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అర్థవంతంగా విభజించిన ఆత్మదేవుడు సహాయము చేయునుగాక. ఇంకను దేవుని మాటలున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాద పదములు నడిపించునగాక. నా ప్రియులరా, ఒక్క మాట ఇంతగా ఆకోరు లోయ పేరుగాంచడానికి, ఆకాను యొక్క మరణం గాంచడానికి, ఆకాను యొక్క కుటుంబము సర్వనాశనం అవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒకే ఒక్కటి, దేవుని మాట ధిక్కరించడం, అలాగే సేవకుని యొక్క మాట పెడచెవిని పెట్టడం. నా ప్రియులరా, దేవుని మాటలు వింటున్న దేవుని కుమారులు కుమార్తెలారా, మీరందరూ శ్రద్ధగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి అనంటే, దేవుని యొక్క మాటను ఏమాత్రం మన ఆధ్యాత్మిక జీవితంలో పెడచెవిన పెట్టకూడదు. దైవ సేవకుని యొక్క మాటలు ఏమాత్రం మనం పెడచెవిన పెట్టకూడదు. ఎందుకనంటే, దేవుడు మన క్షేమమును కోరే ప్రతి ఒక్క ఆజ్ఞ, ప్రతి ఒక్క కట్టడ సేవకుని చేత మనకు బోధిస్తాడు. ఇది ప్రతి ఒక్కరము మనం మనసులో ఉంచుకోవాలి. ఏంటో ఏదో చెప్పాడులే దైవ సేవకుడు అన్న వ్యర్థమైన ఆలోచనతో, అనాలోచనతో మనము బ్రతకకూడదు. క్రైస్తవ బిడ్డలమైన మనము నిజముగా దైవ సేవకుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనకు, మన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటదని, మన క్షేమమును కోరే, మన కుటుంబాలు క్షేమమును కోరే, మన పిల్లల యొక్క క్షేమమును కోరే, మన భక్తి క్షేమమును కోరే, మన గ్రామము క్షేమమును కోరే, మన పట్టణమును క్షేమము కోరే దేవుడు దైవ సేవకుని ద్వారా ఈ మాటలు పలికించాడని, రూఢిగా పలికాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. చెప్పబడిన ప్రతి మాట మన యోగక్షేమాల కొరకే అన్నది మాత్రం మనం గుర్తుంచుకొని మనం భక్తి చేయగలిగితే, దైవ సేవకుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మనకు క్షేమాధారం కొరకే దేవుడు పలుకుతున్నాడు అని మనము నిర్ణయించుకోగలిగితే, నిజముగా మనకంటే ధన్యులు ఎవరూ లేరండి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియులరా, దైవ సేవకుడు చెప్పిన దేవుని నోటి నుంచి వచ్చే మాటే దైవ సేవకుడు చెప్తున్నారు. కాబట్టి ఏమాత్రము దేవునికి కోపము తెప్పించే పనులు ఒక ఆకానువలే మనము చేయకుండా నిజముగా మనము దేవునికి అప్పచెప్పుకుందాం. దైవ సేవకుని యొక్క మాటకు మనం విలువిద్దాం. దైవ కట్టడలకు, దేవుని ఆజ్ఞలకు మనము మన యొక్క సర్వ సమాజమంతయు ఆయన యొక్క మాటలకు మనము వణకగలిగితే, మనము మోకరించగలిగితే, విని ఆ మాటలు అంగీకరించగలిగితే, నిజంగా నా ప్రభు ఎంతో సంతోషించి మన కుటుంబాలను ఆశ్రిత పదములో నడిపిస్తాడు. ఏమాత్రము పెడచెవిని పెట్టకుండా నిలకడ కలిగిన బిడలగా, క్రైస్తవ బిడలంగా మనము ఆయన యొక్క మాటలను శ్రద్ధ నిలిపి మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగింప చేసుకోవడానికి
చక్కటి అవకాశంను ప్రభు కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు దేవుని యొక్క మాటలు, దైవ సేవకుని యొక్క మాటలు పెడచెవిని పెడుతున్నావేమో, ఇదిగో నా ప్రభు, ఇదిగో ఆకోరు లోయ ఎలాగైతే బాధకరమైన లోయగా, అది ఒక శ్రమగల లోయగా మారిందో, అది ఎవరి వలన అనంటే ఒక దేవుని మాటను ధిక్కరించిన ఒక ఆకాను వలన. ఇంత గొప్ప చరిత్రగా పేరుగాంచడానికి గల కారణం ఒక్క ఆకాను చేసిన తప్పే. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోవడానికి గల కారణం ఆకాను చేసిన తప్పు. ఆ తప్పిదం మనము చేయకుండా నిజముగా దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా, ఆయనకు ప్రీతికరమైన బిడ్డలుగా మనం ఎలగాలని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటల ద్వారా మనం ఉత్తేజపడడానికి ఆత్మదేవుడే ఈ పూట మాట్లాడాడు. కాబట్టి ప్రతి ఒక్క మాటను మనము నమ్ముదాం. ఆధ్యాత్మికంగా ఇంకొను ఆత్మీయతలో లోతుకు ముందుకు సాగుదాం. నిశ్చయముగా నా ప్రభు సియోనులో నుంచి అలాంటి కృపను మన యావన మందికి ఆయన దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.